హాయ్ అండి. లక్కీ ఎఫ్ఎల్ 173 అండి. ఈ బాలి వేడి ఏంటంటే కనుక పచ్చిరొయ్యలు చింతచిగురు అన్నది చేస్తున్నామండి. పచ్చిరొయ్యలు చింతచిగురికి వస్తే ముందు పచ్చిరొయ్యలు తెచ్చుకున్నాక కడిగేసుకుని ఈ పచ్చిరొయ్యలో లోపల నల్లగా ఉంటుందో ఆ నల్లగా ఉన్నది కూడా తీసేసుకుని పక్కన కడిగేసుకుని పసుపు కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుని కళాయిలో 2 చెంచాలు ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఏవైతే పచ్చిరొయ్యలు ఉన్నాయో మనం చేసుకున్నాయి పసుపు వేసుకుని కడిగేసుకున్న తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు ఏగనివ్వాలి. ఈ ఏగుతూ ఉంటున్నప్పుడు అయితే వాటర్ అనేవి బాగా వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయాక అప్పుడు బాగా పచ్చిరొయ్యలు ఒక 5 నిమిషాలు కూడా ముందు ఆ తర్వాత వేపుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఆ పచ్చిరొయ్యలు వేపుకోవాలి. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని కూడా పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత మళ్ళీ తీసుకుని బాగా కలపాలి. ఈ కలుపుతూ వల్ల ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు ఉన్న ఘాటు అంతా బాగా పచ్చిరొయ్యలకి ఘాటు పడుతుంది అన్నమాట. పచ్చిరొయ్యలకి ఇప్పుడు రుచికి సరిపడక సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఓ చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఏగనివ్వాలి. ఈ ఎగుతు వల్ల ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన రాకుండా ఈ పచ్చిరొయ్యలకి బాగా పడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నది గరం మసాలా కూడా ఒక అర చెంచా అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు ముందుగా అయితే బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. కళాయికి అయితే బాగా పట్టేసుకున్నాను కదా. ఈ మూత ఎడత వల్ల ఏంటంటే ఆ బ్రౌన్ కలర్ కూడా కూరలో బాగా కలిసిపోతుంది. అందుకని మనం ఎప్పుడైనా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ వచ్చేస్తున్నప్పుడు పచ్చిరొయ్యలు కూడా అడుగంటేస్తున్నాయి అన్నప్పుడు ఇలా మూత పెడితే చిన్న మంట మీద ఈ కళాయికి అంటుకున్న బ్రౌన్ కలర్ అంతా కూడా కూరలోకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాను కదా, గరం మసాలా అలాగే కారం కూడా వేసుకుని కంచేపోతే కలిపేసుకున్న తర్వాత నేను అయితే మంచినీళ్ళు గ్లాసుడు వాటర్ అన్నది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కారం ఉప్పు ఎన్ని వేసిన తర్వాత గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగా కలపాలి. కలిపిన తర్వాతే వాటర్ అన్నది వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ మరిగేలాగా చింతచిగురు అన్నది బాగా కాళ్ళనే తీసేసుకుని ఈ చింతచిగురు అయితే 2 అరచేతుల మయ్యన్న పెట్టి నలిపేసిన తర్వాతే ఈ కూరలు అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ప్రకారం పోతే ఈ చింతచిగురు అన్నది పులుపు అన్నది బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు కూర అయితే తిరగబడిపోయింది కాబట్టి చింతచిగురు కూడా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడికించిన తర్వాత కలుపుతూ ఉంటే కూర అయితే దగ్గరకు వచ్చేదాకా చాలా టేస్టీగా వస్తుందండి. నేను అయితే ఈ చింతచిగురు అయితే వేసిన తర్వాత అయితే కలుపుతూనే ఉన్నాను. ఏంటంటే ఆ పులుపు అన్నది కూడా బాగా పడుతుంది అనేసి మనం అలాగే వదిలేస్తామంటే ఈ చింతచిగురు అయితే పైన అయితే అలాగే ఉండిపోతుంది. పులప కలుపుతూ ఉంటాం ఏంటంటే ఈ పచ్చిరొయ్యలకు కూడా బాగా పడుతుంది. కూర అయితే లాస్ట్కి వచ్చేసిందండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. రుచికి సరిపడగా సాల్ట్ కనుక లేకపోతే కనుక మళ్ళీ సాల్ట్ వేసుకుని కొంచెంసేపు ఉడికినిచ్చుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. కూర అయితే లాస్ట్కి వచ్చేసింది. ఇంతేనండి వీడియో. పచ్చిరొయ్యలు చింతాకండి.